సర్కారుకు మొరపెట్టుకునే కంటే కూడా ఏదైనా స్వచ్ఛంద సంస్థలకు మొరపెట్టుకుంటే కనీసం అవన్నా ఒక సానుకూల దృక్పథంతో స్పందిస్తాయని ఒక విద్యార్థులు ఒక భావనను మనకు ఇప్పటివరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా కనిపిస్తుంది. ఇక అటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గురుకులాల్లో విద్యార్థులు వరుస మరణాలు కూడా కలకలం రేపుతున్నాయి. గత 7 నెలల వ్యవధిలో 7 విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఫుడ్ పాయిజన్తో 3, పాము కాటుతో 1, అనారోగ్యంతో మరొకరు చనిపోగా మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కానీ రేవంత్ సర్కారు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టే వ్యవహరిస్తోంది. మరోవైపు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా రెసిడెన్షియల్ స్కూళ్ల పరిస్థితి దారుణంగా తయారైంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. గురుకుల పాఠశాలలు అంటేనే తల్లిదండ్రులు భయపడాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 7 విద్యార్థులు గురుకుల పాఠశాలలో అకాల మరణం చెందారు. పాము కాటుకొకరు, విషాహారం తిని 3, అదేవిధంగా అనారోగ్యంతో మరొక 2 విద్యార్థులు మరణించినటువంటి ఘటన నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా చోటు చేసుకుంది. దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో గురుకులాల భవితవ్యంపై నీడలు అలుముకున్నాయి. గురుకులాలను గాలికి వదిలేసింది తెలంగాణ ప్రభుత్వం. గురుకులాలను పట్టించుకోవట్లేదు. గురుకులాల్లో చేర్పించాలంటేనే తల్లిదండ్రులు భయపడాల్సిన పరిస్థితి నెలకొందని కూడా సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం మనం సాంఘిక సంక్షేమ హాస్టల్ సంబంధించినటువంటి భవనంలో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, ఎక్కడ చూసినా కూడా సమస్యలు అనేవి తాండవిస్తూ ఉన్నాయి. సమస్యలు మనకు స్వాగతం పలుకుతూ ఉన్నాయి. ఒకప్పుడు ఎంతో ఘనకీర్తిని సాధించినటువంటి గురుకుల పాఠశాలలు, సంక్షేమ హాస్టల్స్ అన్నీ కూడా నేడు నిధులు లేక ఎక్కడే పట్టించుకోక ఎక్కడికక్కడ కూడా ఒక నిర్లక్ష్యపు నీళ్ళలో మనకు దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇంత అపరిశుభ్రమైనటువంటి పరిసరాల్లో విద్యార్థులు ఉండడం వల్ల వాళ్ళు తరచూ అనారోగ్యానికి గురవుతూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు విషాహారం తిని పాము కాటుకు గురై విద్యుత్ షాక్ గురై దాదాపు 36 మంది విద్యార్థులు మరణించారు. ఇక 500 మంది విద్యార్థుల వరకు కూడా అనారోగ్యం పాలైనటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఎక్కడ చూసినా కూడా ఇదే రకమైన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం అపరిశుభ్రమైనటువంటి వాతావరణం, విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ గడపాల్సినటువంటి వాతావరణం మనకి ఇక్కడ కనిపించింది. ఇది నల్గొండ జిల్లా కేంద్రంలోని పాల్గొన రోడ్లో ఉన్నటువంటి బీసీ గురుకుల సంక్షేమ హాస్టల్. కానీ ఇంకా మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతో ఘనకీర్తి సాధించాయి కాబట్టి తమ పిల్లల భవిష్యత్తుని బంగారుగా చూసుకోవడానికి ఈ గురుకుల పాఠశాలలో చేర్పిస్తున్నప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఎక్కడ వేసిన గొంగలే ఎక్కడే అన్న చందంగా గురుకుల పాఠశాలలు, సంక్షేమ హాస్టల్స్ అన్నీ కూడా నిర్లక్ష్యం నీడలో ఉన్నాయి. ఎవరు పట్టించుకునే లేరు. ఒక జైల్లో ఉన్నటువంటి ఖైదీకి 83 రూపాయల సంబంధించినటువంటి ఇస్తుంది ఒక రోజు భోజనానికి. కానీ గురుకుల పాఠశాలలో హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థికి మాత్రం కేవలం 37 రూపాయలు మాత్రమే ఇస్తుంది. ఆ 37 రూపాయలతో వాళ్ళకి ఎలాంటి న్యూట్రిషన్ ఇస్తాం, ఎలాంటి వాళ్ళకి ఆహారం పెడతామని నిర్వాహకులు కూడా వాపొందుతున్న పరిస్థితిని మనం అంతా కూడా చూసాం. ఇక గురుకులకు సంబంధించినటువంటి కొన్ని హాస్టల్స్ మనం విజిట్ చేసే ప్రయత్నం చేస్తాం. కానీ ఎవరు కూడా లోపలికి రానివ్వట్లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి లోపాలు బయటపడతాయని కూడా వాళ్ళెవరు కూడా కెమెరాని లోపలికి రానివ్వటువంటి పరిస్థితి కూడా ఉంది. కొద్దిమంది విద్యార్థులు మాట్లాడడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా విద్యార్థులను కూడా భయపెట్టే ప్రయత్నం కొద్దిమంది చేస్తూ ఉన్నారు. ఎవరైనా మీడియాతో మాట్లాడితే ఇక్కడ ఉన్నటువంటి అసౌకర్యాల గురించి ఎవరైనా బయటికి లీక్ చేసి వారిని హాస్టల్ నుంచి వెళ్ళగొడతాం అన్నటువంటి ఒక వాళ్ళు బెదిరిస్తున్నట్టుగా కూడా కొద్దిమంది విద్యార్థులు మనతో చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. మొత్తంగా గురుకుల పాఠశాలలు ఘనకీర్తిని సాధించాయి ఒకప్పుడు, ఇప్పుడు మస్కబారిపోయాయి. గురుకుల పాఠశాలలు నీడలు అలుముకున్నాయి. గురుకుల పాఠశాలను అసలు ప్రభుత్వం ఉంచుతుందా, ఎత్తేస్తుందా అనేటువంటి ఒక అనుమానాలు కూడా వ్యక్తమైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం. భావి భారత పౌరులు తయారు కావాల్సినటువంటి గురుకుల పాఠశాలలన్నీ కూడా ఈరోజు నిర్లక్ష్యపు నీడలో ఎక్కడికక్కడ కూడా మస్కబారిపోతూ ఉన్నాయి. నిర్లక్ష్యపు నీడలో అవన్నీ కూడా కునరిల్లిపోతున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. మరుగుదొడ్లను మనం ఒకసారి చూస్తే ఆ మరుగుదొడ్ల దరిదాపులోకి వెళ్తేనే ముక్కులు అదిరిపోయేలాగా ఒక దుర్వాసన అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులు ఎలా ఉంటారని కూడా ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తూ ఉన్నారు. తమ పిల్లల్ని ఇలానే ఉంచుతారా అని కూడా ప్రభుత్వం యొక్క ప్రజాప్రతినిధిని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. భువనగిరి జిల్లా కేంద్రంలో 2 విద్యార్థులు ఒకే రూమ్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. జిబ్లక్పల్లి గ్రామానికి సంబంధించినటువంటి ఒక విద్యార్థి, 6వ తరగతి విద్యార్థి అయితే ఆ విషాహారం తిని మరణించినటువంటి ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లాలో అయితే రాత్రే జ్వరం వచ్చి ఒక విద్యార్థిని చనిపోయినటువంటి ఘటన చోటు చేసుకుంది. ఆత్మకూరు ఎస్ మండల కేంద్రంలో పాముకాటు గురై ఒక విద్యార్థి చనిపోయినటువంటి ఘటన చోటు చేసుకుంది. మొత్తంగా ఈ 7 నెలల వ్యవధిలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో 7 విద్యార్థులు దుర్మరణం చెందారు. ఎంతో బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి విద్యార్థులు అకాల మరణం చెందడం వారి కుటుంబంలో తీరని విషాదాన్ని నింపిందని చెప్పాలి. అయితే పిల్లల భవిష్యత్తు పైన నీడలు అలుముకుంటున్నాయి. పిల్లల ప్రాణాలతో చెలగాట మారుతూ ఉన్నాయి. పిల్లలందరూ కూడా బిక్కుమిక్కుంటూ గడపాల్సినటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్తా ఉన్నారు. ఇక ఉదయం పూటనే ఈ విధంగా ఉంటే రాత్రిపూట ఇంకెలాంటి పరిస్థితి ఉంటుందో అని కూడా ఇక్కడ మనం ఊహించుకోవచ్చు. ఎలాంటి దుర్భరమైనటువంటి పరిస్థితి ఉందో కూడా మనం ఒకసారి చూస్తే కూడా మనకు అర్థమవుతుంది. వానొస్తే వలవల, గాలొస్తే గలగల అన్నట్టుగా వలవల ఇవన్నీ కూడా కారుతున్నటువంటి పరిస్థితి. చాలా గదులు కూడా ఈ రేకుల షెడ్లు లేచిపోయి కురుస్తూ
పెచ్చులుడిపోయినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. మొత్తంగా గురుకుల పాఠశాలలు నేడు ప్రభావాన్ని కోల్పోయాయి. గురుకుల పాఠశాలలు ఘనమైనటువంటి కీర్తిని కోల్పోయాయి. గురుకుల పాఠశాలలు ఎంతో ఘన కీర్తిని సాధించినటువంటి గురుకుల పాఠశాలలు నేడు కుడరిల్లిపోతున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. నిత్యం ఏదో ఒక చోట విషాహారం తిని పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయ్యి ఆసుపత్రుల్లో పాలవుతున్నటువంటి వార్తలు మనం వింటూనే ఉన్నాం. నల్గొండ జిల్లాలో కూడా 7 విద్యార్థులు ఈరోజు మరణించారు. వారి మరణాలకు కారణం ఎవరు బాధ్యత వహిస్తారని కూడా ప్రతిపక్ష పార్టీలు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. విద్యార్థి సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఎవరు ఎంత మొత్తుకున్నా కూడా ఆరణ్య రోజునగానే మిగులుతుంది, కానీ గురుకుల పాఠశాలలు పరీక్షకునే నాదులు లేడు. ఇక ఇక్కడ ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్, అదేవిధంగా కాంట్రాక్ట్ బేసిక్లో చేసినటువంటి ఉద్యోగులకు కూడా 3 నెలలుగా జీతాలు లేక వాళ్ళు కూడా పస్తులు ఉండాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. పర్యవేక్షణ అనేది లోపం ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి దీనికి బాధ్యత వహించాలి. ఈ రోజు వరకు కూడా గురుకుల పాఠశాలలో జరుగుతున్నటువంటి వరుస మరణాలపైన ఎలాంటి సమీక్ష లేదు, ఎలాంటి పట్టింపు లేదు. ఒక రివ్యూ కూడా ముఖ్యమంత్రి చేసేటువంటి ఒక తీరిక లేదని కూడా ప్రతిపక్షాలు ఆరోపణ చేసినప్పుడు కూడా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. మొత్తంగా గురుకుల పాఠశాలలు సమస్యల వలయంలో చెక్కి విలువలాడుతూ ఉన్నాయి. గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు అయితే బిక్కుబిక్కుమంటూ భయంతో గడుపుతూ ఉన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఎంతో మనోవేదన గురవుతూ ఉన్నారు. ఇవి నల్గొండ జిల్లాలోని గురుకుల పాఠశాలల పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్తో రాము టీ న్యూస్, నల్గొండ.